వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ అఫీషియల్. మన రామాయణంలో సీతమ్మ గారి పుట్టుక ఒక అద్భుతమైన సంఘటన. సహనం, పవిత్రతకి ప్రతీక అయిన సీతమ్మ ఎలా పుట్టిందో తెలుసుకుందాం. మిథిలారాజు జనక మహారాజు ఒకసారి యజ్ఞం చేయడానికి పొలాన్ని దున్నుతున్న సమయంలో ఆ భూమి లోపల నుండి ఓ చిన్న శిశువు బయటపడింది. ఆమె రూపాన్ని చూసి రాజు ఆశ్చర్యంతో మునిగిపోయాడు. ఆమె సాధారణమైన పిల్ల కాదు, ఒక దివ్య శిశువు. జనకుడు సంతోషంతో అన్నారు, ఈ బిడ్డ భూమి నుండి వచ్చింది కాబట్టి ఆమె పేరు సీత అవుతుంది. అప్పటి నుండి సీతమ్మను భూమి కుమార్తె అని పిలుస్తారు. జనక మహారాజు మరియు ఆయన రాణి ఈ దివ్య బిడ్డను ఎంతో ప్రేమతో పెంచుతారు. సీతమ్మ చిన్నప్పటి నుండే వినయంతో, పవిత్రతతో అందరినీ ఆకట్టుకుంది. ఇలా భూమి నుండి పుట్టిన సీతమ్మ ఆ తర్వాత రామచంద్రుడిని జీవిత భాగస్వామిగా మారి రామాయణంలో ఒక పవిత్రమైన పాత్ర పోషించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.